Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. I thank the Lord for the privilege each week we have of studying His Word together. మనమందరము కలిసి ప్రతి వారము దేవుని వాక్యమును ధ్యానించుకునే ధన్యతను ప్రభు దయచేస్తున్నందుకు ప్రభువుకి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. And I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమను వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న సమయం కొరకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. Today, before we begin our study, shall we seek God's blessing? ఈ యొక్క దిన ధ్యాన ప్రారంభముగా ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for this privilege of studying your Word together. ప్రేమగలిగిన తండ్రి, మేమందరము కలిసి మీ వాక్యమును ధ్యానించే ధన్యతను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. As we open your Word, we pray that you will open our hearts and our minds. మీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మా హృదయాల్ని, మా యొక్క మనోనేత్రాల్ని మీరు తెరవల్ని ప్రార్థిస్తున్నాం. Speak to us through your Word. మీ వాక్యం మూలంగా మీరు మాతో మాట్లాడండి. Give us strength from above to obey your will. మీ చిత్తమునకు విధేయులమవునట్లు పరలోకపు శక్తిని మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. I am reading to you from the Gospel according to John, chapter 4, verse 48. నేను ఈ దినమున మీ కొరకు యోహాను సువార్త 4వ అధ్యాయము 48వ వచనము నుండి చదువుతున్నానండి. Then said Jesus unto him, Except ye see signs and wonders, ye will not believe. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. You will remember that Luke, in his letter to Theophilus, speaks of things which Jesus began both to do and to teach. లూకా సువార్తలో ఆయన థియోఫిలాకి రాసేటప్పుడు మరి ఆయన ఉపదేశించినవి, ఆయన నేర్పించిన వాటిని చెప్పించాడండి. He mentions both to do and to teach, చేయవలసినవి, ఆయన నేర్పించినవి చెప్పాడు. as if there was a connection between his doings and his teachings. ఆయన చేసినవి మరియు ఆయన ఉపదేశించిన వాటికి సంబంధం అక్కడ ఉందండి. In fact, there was a relation of the most intimate kind between his teaching and his practice. ఆయన చేసిన క్రియలకు, ఆయన ఉపదేశించిన కార్యమునకు దగ్గర సంబంధము అన్నిటిలో కూడా ఉంటూనే ఉన్నాయి. His teachings were the explanation of his doings. ఆయన వేటిని చేస్తున్నాడో వాటిని వివరించేవే ఆయన ఉపదేశించే ఉపదేశములుగా ఉంటూ ఉన్నవి. And his doings were confirmations of his teachings. ఆయన యొక్క క్రియలు ఆయన ఉపదేశమునకు నిర్ధారణగా ఉంటూ ఉన్నాయి. Jesus Christ had never a need to say, do as I say, but not as I do. యేసయ్య ఏనాడు కూడా నేను చేసినట్లు చేయవద్దు అని చెప్పవలసిన అవసరం లేదు, నేను చేసినట్లు చెయ్యండి అని చెప్పవలసిన అవసరం కూడా లేకుండా ఉన్నది. His words and his actions were in perfect harmony with one another. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క క్రియలు అన్నీ కూడా ఒకదానితో ఒకటి సరిపడే విధములో ఉంటూ ఉన్నవండి. Moreover, we clearly see that what he taught must be true. ఇంకా మనం గమనించినట్లయితే ఆయన ఏం చెప్పాడో అవన్నీ కూడా సత్యమే. Because he spoke with authority. ఎందుకంటే ఆయన అధికారముతో మాట్లాడాడు. An authority provided and demonstrated by the miracles that he performed. ఆయన చేసిన అద్భుతములలో ఆయన యొక్క అధికారము అక్కడ కనుపరచబడింది. Dear brothers and sisters in Christ, when our biographies shall come to be written at last, may God grant that they may not be only our words, but that they may be a history of our words and our actions. ప్రియులారా, జనులు మన యొక్క జీవిత చరిత్రను వ్రాస్తూ ఉండగా అవి ఒట్టిగా మన మాటలుగా ఉండకుండా మన యొక్క క్రియలు మన మాటలుగా అవి ఉంటూ ఉండాలండి. It is one thing to preach, ప్రసంగించడానికి ఒక విషయం ఉన్నది, but another thing to practice. కానీ మనం అలవాటు చేసుకునేదానికి మరొక విషయం ఉన్నది. And unless preaching and practice go together, the preacher is himself condemned. మన యొక్క ప్రసంగము, మన అలవాటు రెండు కానీ కలిసి ఉండకపోతే
ఆ ప్రసంగికుని యొక్క జీవితము నిష్ఫలితముగా ఉంటూ ఉంటుంది. And the preacher's false practice may be the means of condemning others through his leading them away from the truth. ఆ ప్రసంగికుని యొక్క అబద్ధ జీవితము ఆ ప్రసంగాలు వినేవారిని మార్గము తొలగించేలాగా ఉంటూ ఉంటాయండి. This Bible passage seems to me to suggest mainly 3 points. This is about the nobleman who comes to Christ for the healing of his son. ఈ యొక్క వాక్య భాగము ఆ ప్రధాని తన కుమారుని యొక్క స్వస్థత కొరకు యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి వాక్య భాగం అండి. We shall notice in this portion of scriptures first the 3 stages of faith. ఈ వాక్య భాగంలో వారి యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి 3 మెట్టులను గమనిస్తూ ఉన్నాం. Faith in 3 of its stages. వారి యొక్క విశ్వాసము 3 మెట్టులుగా కనిపిస్తున్నవి. No doubt the history of faith might be divided into 5 or 6 different stages of growth. మన యొక్క విశ్వాసము కొన్ని సమయాల్లో 4-5 మెట్టులుగా కూడా విభజింపబడవచ్చు. But this portion of scripture suggests a 3-fold division. కానీ ఈ వాక్య భాగం అయితే 3 భాగములుగా విభజించున్నదండి. So we find here as a noble man living at Capernaum. ఈ యొక్క ప్రధాని కపెర్నహూములో నివసిస్తూ ఉన్నాడు. He hears a word that a great prophet and preacher is continually going through the cities of Galilee and Judea. గొప్ప ప్రవక్త, గొప్ప ప్రసంగికుడు ఆయన గలిలయ, యూదయ ప్రాంతంలో ఆయన సంచరిస్తూ ఉన్నాడని విన్నాడు. And he is given to understand that this great preacher does not merely attract everyone who hears him, but his marvelous teaching, he hears about the teachings. ఆయన ప్రసంగాలు వినేవారిని ఆకర్షణీయకరంగా ఉంచుతున్నాడనేది కాదు, ఆయన మహత్యమైన విధములో ప్రసంగిస్తున్నాడు అనేది ఈయన వింటూ ఉన్నాడండి. And this noble man hears that Jesus Christ wins the hearts of men by remarkable miracles which he performs as a confirmation of his mission. ఆయన యొక్క పరిచర్యను స్థిరపరచునట్లు ఆయన ప్రసంగించే ప్రసంగాలన్నీ కూడా మహత్యమైన విధములో ఉంటూ ఉన్నవి అనేది ఈయన వింటూ ఉన్నాడండి. So what he hears, this noble man stores in his heart. కావున ఆయన వేటిని వింటున్నాడో వాటిని హృదయంలో ఆయన భద్రం చేసుకుంటున్నాడు. Not realizing that they would be at some time be of some practical service to himself. తనకు అవి ఏదో ఒక రోజు ఉపయోగకరంగా ఉంటాయి అనేది కూడా గమనించలేదు. And it so happens on a certain day that his son falls sick. కానీ అలా జరుగుతూ ఉండగా ఒక దినమున తన కుమారుడే రోగి అవుతూ ఉన్నాడు. Perhaps his only son. ఆయన అతనికి ఒకే ఒక కుమారుడు. One very dear to his father's heart. తన తండ్రి హృదయానికి చాలా ప్రేమతో కూడినవాడు. And that sickness, instead of diminishing, gradually increases. అతని యొక్క బలహీనత అనేది దినదినము ఎక్కువ అవుతూనే ఉన్నదండి. Fever rises high. ఆ జ్వరము ఎక్కువ అవుతూనే ఉన్నది. Its effect upon the child seems to make him weaker and weaker day by day. ఆ యొక్క కుమారుడు దినదినము బలహీనుడు అవుతూనే ఉన్నాడు దాని నిమిత్తం. So the father consults every physician within his reach. కావున ఆ తండ్రి తనకు అందుబాటులో ఉన్నటువంటి అందరూ వైద్యుల్ని సంప్రదిస్తున్నాడు. They look upon the child and they openly declare that his condition is hopeless. వారు ఆ కుమారుని చూసి తన పరిస్థితి చాలా దారుణమవుతూ ఉన్నదని చెప్పారండి. No cure can possibly be found. అతనికి స్వస్థత అనేది కలుగటము సాధ్యమైనట్లు కనిపించలేదు That అంటున్నారు. child is at the point of death. ఆ కుమారుడు మరణ పడకలో ఉంటున్నట్టు ఉన్నాడు. Now the father remembers and calls to recollection the stories he had heard of the miracles performed by Jesus of Nazareth. ఇప్పుడు నజరేయుడైన యేసును గురించి ఆయన ఉన్న విషయాలన్నీ కూడా మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. There is a little faith in his heart. ఇప్పుడు ఆయన హృదయంలో కొద్దిగా విశ్వాసం ఉంటున్నది. Even though very little faith, still enough to take every effort to test the truth of what he has heard. ఆయనలో కొద్దిగా విశ్వాసం ఉన్నా కానీ ఆయన విన్నవన్నీ కూడా నిజమేనా అని పరీక్షించడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. Jesus Christ has come to Cana again.
ఇప్పుడు యేసయ్య మరలా కానానుకు వస్తున్నాడు. It is some 15 or 20 miles from Capernaum where this nobleman lived. ఈ ప్రధాని నివసించే చోటుకి కపెర్నహూము నుండి అది ఒక 15-20 మైళ్ళ దూరంగా ఉంటున్నదండి. The father travels with all speed. He arrives at the place where Jesus is. ఈ యేసయ్య ఉన్న చోటుకి ఈ తండ్రి ఇప్పుడు ప్రయాణమై వస్తూ ఉన్నాడు. His faith has come to such a stage that as soon as he sees the master, he begins to cry, Lord, come down before my child dies. ఇప్పుడు ప్రభువుని చూసిన వెంటనే ఆయన ఏడుస్తున్నాడు. ప్రభువా, నా కుమారుని స్వస్థపరచడానికి రమ్ము అంటున్నాడు. The master, instead of giving him an answer which might comfort him, he rebukes him for the littleness of his faith, and he tells him, except he see signs and wonders, he will not believe. ఇప్పుడు ఆ యజమానుడు ఇతనిలో ఉన్న ఆ క్రొద్ది విశ్వాసమును చూసి ఆయన్ను గద్దిస్తున్నాడు. సూచక క్రియలను మహత్కార్యమును చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరు అని అంటున్నాడు. Even though Jesus speaks those words of rebuke, యేసయ్య ఆయన్ను గద్దించినట్లు మాట్లాడినప్పటికీ the man pays little attention to the rebuke because there is a burden in his heart so great that his mind was only on saving the child's life. ఇప్పుడు యేసయ్య తనను గద్దించిన విషయాన్ని తాను గమనించినప్పటికి కూడా ఎలాగైనా తన కుమారుడు బ్రతకాలి అనే ఆలోచనలోనే ఆయన ఉంటూ ఉన్నాడండి. Sir, he said, come down before my child dies. అయ్యా, నా కుమారుడు చనిపోకముందే నువ్వు వచ్చి రమ్ము అంటున్నాడు. His faith has now arrived at such a stage that he pleads in prayer. ఇప్పుడు అతని యొక్క విశ్వాసము ప్రార్థనలోకి తను నడిపిస్తున్నది. He earnestly requests the Lord to come and heal his son. ఆ ప్రభువు వచ్చి తన కుమారుని స్వస్థపరచాలి అని ఇప్పుడు పిలుస్తున్నాడండి. Now the master looks upon him with an inexpressible compassion and he says to him, go thy way, thy son lives. ఇప్పుడు ఆ యజమానుడు మరి ఎంతో దయతోటి చెప్తున్నాడు, నీ కుమారుడు బ్రతికున్నాడు, నువ్వు వెళ్ళు అంటున్నాడు. The father goes his way cheerfully, he goes quickly, trusting in the word. ఆ మాటను నమ్మి తండ్రి వెంటనే వేగంగా వెళుతూ ఉన్నాడండి. He goes trusting in the word, even though as yet no evidence has confirmed the word of the Lord. ప్రభువు చెప్పిన మాటకు అక్కడ ఆధారము అనేది ఏది కూడా తను కనిపించకపోయినప్పటికీ ఆయన వేగంగా వెళుతూ ఉన్నాడు. He has now come to the second stage of faith. ఇప్పుడు విశ్వాసములో రెండవ మెట్టుకి ఆయన వస్తున్నాడు. First, it was a seeking stage. మొదట వెతికే ఆ యొక్క మెట్టు. He heard about Jesus. యేసయ్యను గురించి విన్నాడు. He heard about the miracles. అద్భుతముల గురించి విన్నాడు. He had little faith ఆయనలో క్రొద్ది విశ్వాసం ఉన్నది. in what he heard. ఆయన విన్నదాటిని బట్టి And he was searching. ఆయన ఇప్పుడు వెతుకుతున్నాడు. He was going to see Christ. ఇప్పుడు దాన్ని చూడటానికి That ప్రయాణిస్తున్నాడు. was a seeking stage. అది వెతికే ఆ యొక్క మెట్టు. Now he has come to the relying stage. ఇప్పుడు దాన్ని గ్రహించే మెట్టుకు వస్తున్నాడు. And he is asking God, he is asking Jesus. ఇప్పుడు యేసయ్యను చూసి అడుగుతున్నాడు. And Jesus says, go, your son lives. యేసయ్య అన్నాడు, నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడని. Now there is no more crying and pleading. ఇక్కడ ఏడ్పు, ఆ మొరపెట్టం అనేది లేదండి. He trusts, he believes that what he asked for is given to him. తాను దేని కొరకు అడిగాడో అది తనకు అనుగ్రహింపబడిందని ఇప్పుడు నమ్ముతున్నాడు. Even though as yet he has not seen the gift. ఆ వరమును ఇప్పుడు తను చూడబోయినప్పుడు కూడా. On his way home, the servants meet him with the joyful news. అతడు ఇంకా వెళుతూ ఉండగా అతని దాసులు ఎదురుగా వచ్చి అతన్ని దర్శిస్తున్నారండి. They say, Master, thy son liveth. వాళ్ళు చెప్తున్నాడు, మన కుమారుడు బ్రతికున్నాడని. He inquires quickly at what hour the fever left him. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఎన్ని గంటలకు వాని యొక్క జ్వరము వాని విడిచిపోయింది. And the answer is given. అక్కడ జవాబు చెప్పబడుతుంది. About the 7th hour the fever left him. నిన్న 1 గంటకు జ్వరము వాన్ని విడిచింది అంటున్నారు. Now he comes to the third stage
of his faith. ఇప్పుడు తన విశ్వాసములో మూడవ మెట్టుకి ఆయన వస్తున్నాడండి. He goes home, ఆయన ఇంటికి వెళుతున్నాడు. he sees his child perfectly restored. తన కుమారుడు పూర్తిగా స్వస్థతను పొందుకొని ఉండటము The చూస్తున్నాడు. child just leaps into his arms. ఆ కుమారుని చేతుల మీద ఎత్తుకుంటున్నాడు. He covers him with kisses. తను ముద్దులతో ఆ కుమారుని మరి మరుగుపరుస్తున్నాడు. His faith has now reached to full assurance. ఇప్పుడు తన యొక్క విశ్వాసము సంపూర్ణమైన నిర్ధారణకు వస్తున్నదండి. And then his whole house believed as well as himself. ఇప్పుడు తనతో పాటు తన కుటుంబం అంతా కూడా విశ్వసిస్తూ ఉన్నారు. Now, before we look at the story of this suffering father's heart, it is important to note the exact geographic locations recorded here. ఇక్కడ ఈ తండ్రి తన విశ్వాసం అంతటిని కనుపరచడానికి మునుపు భూగోళపరముగా ఆ యొక్క ప్రాంతము ఏ విధంగా ఉన్నదని గమనించడం చాలా ముఖ్యమండి. Jesus did not go to Capernaum on the Sea of Galilee. ఆయన గలిలియా సముద్రం ద్వారా కపెర్నహూములోనికి వెళ్ళలేదు. He went to Cana. ఆయన కనాన్లోకి వెళ్ళాడు. Cana is located near the city of Nazareth, about 20 miles from Capernaum. కపెర్నహూము నుంచి 20 మైళ్ళ దూరములోనే నజరేతునకు పక్కన కానాను ఉందండి. In Cana, Jesus had earlier performed the miracle of changing water into wine. నీళ్లను ద్రాక్షరసముగా యేసయ్య ఆ కానాను అనే ఊరిలో చేస్తున్నాడు. Jesus returned to Cana, I believe, because that was the last place he had caught the attention of the Galileans. ఆ గలిలియ వారి చేత ఆయన గమనించబడటము చివరగా అక్కడ కానానులో జరుగుతున్నట్లు మనం గమనిస్తున్నామండి. The miracle of the wine was a revelation of something unique about our Lord. మన ప్రభువును గురించిన ఒక మహత్య కార్యము అనంటే ఆ ద్రాక్ష రసమును చేయటము. That miracle proved that he is the Lord of nature. ఆయన ప్రకృతికి ప్రభువై ఉన్నాడు అని ఆ యొక్క మహత్య కార్యము కనపరుస్తున్నదండి. By the miracles he performed, he revealed his power, his authority to command the forces of nature. ఆయన తన మహత్య కార్యములను కనపరచటం మూలముగా ప్రకృతి మీద ఆయనకు ఎంత అధికారం ఉన్నది, ఆయన ఏ విధంగా ప్రకృతిని ఆజ్ఞాపిస్తున్నాడు అనేది కనపరుస్తున్నాడు. That's what he manifested in the changing of water into wine. నీళ్లను ద్రాక్షరసంగా ఆయన మార్చటములో ఆ అధికారమును ఆయన అక్కడ కనుపరచడండి. But more than that, it was a revelation of the way God works. దానికంటే ఇంకా ఎక్కువగా మనం గమనిస్తే మరి ఏ విధముగా ఆయన క్రియ చేస్తున్నాడు అనేది గమనించాలి. How God works. దేవుడు ఎలా క్రియ చేస్తున్నాడు. It was a combination of human and divine activity. ఇక్కడ మానవులు మరియు దైవత్వముతో కూడినటువంటి ఆ సంబంధము కనపరచబడుతుంది. We must never forget this. దీనిని మనం మర్చిపోకూడదండి. God works, it's a combination of human and divine activity. ఇక్కడ మానవత్వము మరియు దైవత్వము రెండు కలిసినటువంటి ఒక క్రియ జరుగుతుంది. He told the servants to fill the great water jars. ఆ దాసుల్ని చూసి చెప్పాడు, మీరు ఆ నీళ్ళ బాణల్లో నీళ్లు నింపండి అన్నాడు. To fill the water jars with water. ఆ యొక్క నీళ్ళ బాణల్లో నీళ్లతో నింపండి అన్నాడు. That was something they could do. ఆ పనినే వారు చేయగలిగింది. And they obeyed. వారు వెంటనే చేశారు. You will observe that same thing happened when Jesus raised Lazarus from the dead. ఆ పిమ్మట యేసయ్య లాజరును మృతుల్లో నుండి లేపటం గమనిస్తున్నాం. He asked the people around there to remove the stone. ఆ చుట్టూ ఉన్న వారిని చూసి చెప్పాడు, ఆ బండను తొలగించమన్నాడు. Something that they could do. వారు ఏదో వారు చేయగలిగింది చేశారు. And they obeyed. వారు వెంటనే లోబడ్డారు. Now when Jesus asked these servants to fill the water jars with water, ఇప్పుడు యేసయ్య ఆ పనివారిని చూసి ఆ రాతి బాణంలో నీళ్లు నింపమంటున్నాడు. then when they obeyed, అప్పుడు వెంటనే వారు లోబడ్డారు. then without a word, without a gesture, he changed the water into wine. ఆయన ఇప్పుడు ఏ మాట కూడా చెప్పకుండానే ఆ నీటిని ద్రాక్షరసముగా మారుస్తున్నాడు. That was something they could not do. అది వారు చేయలేనటువంటి ఒక పని. That is the way
God works in human life. ఆ విధంగానే దేవుడు మన జీవితాల్లో కూడా క్రియ చేస్తున్నాడు. He tells us to do what we can do. మనము ఏది చేయగలుగుతామో దాన్ని మనల్ని చేయమంటున్నాడు. Then he adds an ingredient that we cannot add. పిమ్మట మనము వేటినైతే మనతో పాటు చేర్చలేమో వాటిని ఆయన చేరుస్తున్నాడు. And thus he accomplishes a result that we could never hope for. మనము వేటినైతే మనం పొందుకోలేకుండా ఉంటున్నామో వాటిని ఆయన మన జీవితంలో ఫలితంగా దయచేస్తున్నాడు. That is the lesson of the changing of water into wine. అదే నీళ్లను ద్రాక్షరసముగా మార్చినటువంటి ఆ విషయం యొక్క పాఠం. Now at that very precise geographical point at Cana, కనాను యొక్క భూగోళపరమైనటువంటి ఆ స్థితి చూస్తే Jesus now takes up his ministry again. యేసయ్య అక్కడ మరలా పరిచర్యను ప్రారంభిస్తున్నాడండి. 20 miles away at Capernaum is a nobleman whose young son is now sick and about to die. ఆ ప్రధాని యొక్క కుమారుడు రోగి అయ్యుండి మరణమునకు గురయ్యి మరి అక్కడ ఆయన స్వస్థపరచబడిన ఆ కపెర్నహూము నుంచి 20 మైళ్ళ దూరములో ఇప్పుడు ఉంటున్నారు. Remember, now Jesus is in Cana and the nobleman is in Capernaum, some 20 miles away. యేసయ్య కానాన్లో ఉన్నాడు, ఈ ప్రధాని అయితే 20 మైళ్ళ దూరంలో కపెర్నహూములో ఉంటున్నాడు. Now the child is at the point of death. ఇప్పుడు ఆ కుమారుడైతే మరణమును ఎదుర్కొంటూ ఉన్నాడు. Every parent has experienced the helpless feeling that fills the heart as he or she watches the little child suffering from some serious sickness. తల్లిదండ్రుల యొక్క ఆ బిడ్డలు మరణమునకు గురవుతూ ఉన్నారంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వారి మనసులో చాలా బాధను అనుభవిస్తుంటారండి. Hearing of Jesus at Cana, యేసయ్య కనాన్లో ఉన్నాడు అని విని this man probably traveled horseback 20 miles up to Cana. ఇప్పుడు 20 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి కనానునకు మరి ప్రయాణించి వెళుతున్నాడు. He is moved by the burden of his little boy lying at the point of death. తన కుమారుడు మరణ పడకలో ఉన్నాడు అనే ఆ యొక్క బాధతోటి ఆయన ప్రయాణిస్తున్నాడు. He travels that long distance to beg Jesus to come down and heal his son. యేసయ్య వచ్చి తన కుమారుని స్వస్థపరచాలని యేసయ్యను మరి బ్రతిమలటానికి వెళ్తున్నాడండి. He asks Jesus, ఇప్పుడు యేసయ్యను అడుగుతున్నాడు, come and heal my son. వచ్చి నా కుమారుని స్వస్థపరచు. Jesus' response to this man's request is almost unbelievable. మరి మనము నమ్మలేని విధములో యేసయ్య ఇతని యొక్క విన్నపమునకు ఆయన స్పందిస్తున్నాడండి. Jesus said to him, unless you see signs and wonders, you will not believe. యేసయ్య ఏమంటున్నాడు? సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరు అంటున్నాడు. That almost unkind word to the grieving father does not sound at all like Jesus. ఇప్పుడు చాలా విచారముతో ఉన్నటువంటి ఈ తండ్రికి యేసయ్య చెప్పే మాటలు వింటుంటే అది యేసయ్య అన్నట్లు ఈయనకు అనిపించట్లేదు. How would Jesus say like that? యేసయ్య ఎలాగా అటువంటి మాటలు మాట్లాడతాడు? It's almost unkind word. ఇది కొద్దిగా కూడా దయలేని మాటలాగున్నదే. If you carefully read this passage of scripture, you will find that Jesus is not addressing his words to the Father alone. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనించితే యేసయ్య మాట్లాడేది ఈ కుమారుని యొక్క తండ్రికి మాత్రము కాదండి. He spoke in the plural. ఆయన బహువచనములో మాట్లాడుతున్నాడు, not in the singular. ఆయన ఏకవచనములో మాట్లాడలేదు. What he said was, unless ye, when he said ye, you all. ఆయన ఏం చెప్తున్నాడంటే మీరెంత మాత్రమును అని అంటున్నాడు. Unless you all see signs and wonders, you all will not believe. సూచక క్రియలను మహత్కార్యము చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరు అంటున్నాడు. So he is obviously not addressing this to the anxious father. కావున ఇప్పుడు ఇక్కడ ఈ ఆసక్తితో ఉన్నటువంటి తండ్రిని చూసి మాత్రం ఆయన మాట్లాడట్లేదు. He was addressing this to the Jews who were a special privileged class.
అక్కడ మరి గొప్ప స్థానంలో ఉన్నటువంటి యూదులను చూసి కూడా ఆయన మాట్లాడుతున్నాడండి. Jesus is addressing particularly to the Jews who did not believe in him. ఆయన్ను విశ్వసించినటువంటి యూదులను చూసి యేసయ్య ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుతున్నాడు. And this noble man was a part of the governing class of Galilee. గలిలియాలో పరిపాలన అధికారం ఉన్నటువంటి ఆయన ఈ యొక్క ప్రధాని. To this class, Jesus addresses this word. ఇటువంటి సమూహమును చూసి యేసయ్య ఈ మాట చెబుతూ ఉన్నాడు. Unless you all see wonders and signs, you will not believe. సూచక క్రియలను మహత్కార్యములను మీరు చూడకుంటే మీరు నమ్మరు అని. We all know people like that. మనకు కూడా అటువంటి వారు తెలుసు కదండి. Perhaps even some of us are like that. మనలో కొంతమంది అలా ఉంటూ ఉన్నాం. We really want to see miracles, exciting signs, supernatural events before we are prepared to believe who Jesus is. యేసయ్య ఎవరు అని మనం నమ్మటానికి ముందు గొప్ప సూచక కార్యాలను మహత్కార్యములను మనం ఎదురు చూస్తూ ఉన్నాం. I was a church pastor in a particular church. నేను ఒక సంఘానికి కాపరిగా ఉంటూ ఉండేవాడిని. This was in the extreme south, in Tamil Nadu. తమిళనాడులో మరి అది దక్షిణ ప్రాంతంలో ఉంటూ ఉండేది. And there was a man who came to me asking me to pray for him. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి తన కొరకు ప్రార్థన చేయమని చెప్పాడండి. He said, Pastor, I want you to pray for me. ఆయన అడిగాడు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. He had bought a lottery ticket. ఆయన చేతిలో లాటరీ టికెట్ ఉన్నది. He said, I pray that I will get this ticket I will win and I'll get a huge amount of money. ఈ టికెట్లో నేను గెలిచి నేను చాలా డబ్బు సంపాదించాలి అని ప్రార్థన చేయమన్నాడు. And he said, I'll buy so many fans for the church. ఈ యొక్క ఆలయానికి నేను చాలా ఫ్యాన్లు కొనిస్తాను అన్నాడు. What kind of a faith that is? అది ఎటువంటి విశ్వాసం అండి? If the Lord will help him get this lottery, that huge sum, ఆ లాటరీలో ఆయన కానీ ఎక్కువ డబ్బులు వచ్చినట్లయితే then he would believe. పిమ్మట ఆయన నమ్ముతాడు. Then he will come to church and he will buy so many ceiling fans. అప్పుడు ఆయన ఆలయానికి వచ్చి ఆలయానికి కావాల్సినటువంటి ఆ ఫ్యాన్లు అన్ని కూడా కొనిస్తాడు. Tens of thousands of people attend spiritual meetings, Christian meetings of faith healers. చాలా మంది వందల కొలది వేల కొలది జనులు వచ్చి క్రైస్తవ కూడికల్లో పాల్గొని వారు స్వస్థతలను పొందుకుంటూ ఉన్నారండి. You will have seen like that many where healing is performed. అలాగా స్వస్థతలు జరగటం అనేది మీరు కూడా చూసి ఉంటారు. So those who conducted their so-called faith healers, కావున వారిని ఏమంటున్నారు? వారు విశ్వాసము ద్వారా స్వస్థపరిచేవారు అని అంటున్నారు. people come with a great desire to get the sick ones healed. జనులు కూడా మరి వారి కుటుంబ సభ్యులు అనారోగ్యాలతో ఉన్నప్పుడు వారిని తీసుకొస్తున్నాడు స్వస్థత కొరకు. Lots of people come, even non-Christians come. చాలా మంది వస్తుంటారు, క్రైస్తవులు కాని వారు కూడా వస్తూ ఉంటారు. Because they want to see whether these men or women can actually heal the sick. ఎందుకంటే ఇక్కడ మరి ప్రసంగించే ఈ ప్రసంగికులు ఈ అనారోగ్యుల్ని స్వస్థపరుస్తున్నారా అని చూడటం కోసం తీసుకొస్తుంటారు. Whether they can really open the eyes of the blind. ఈ గుడ్డివారి యొక్క కళ్ళు తెరవబడుతాయా అని. So those kind of people who come seeking some signs, they are the legitimate prey of religious criminals. కావున ఇక్కడ ఏం చూస్తున్నామంటే మతానుసారముగా తీవ్రవాదులుగా ఉన్నటువంటి వారు ఇటువంటి ప్రార్థనలు వినబడతాయా అని వస్తూ ఉంటారండి. And very often those who claim to have the healing power, కొందరైతే మరి మాకు స్వస్థపరిచే అధికారం ఉంది అని చెప్పేవారు, they extract from them thousands, sometimes millions of rupees and utilize for their own selfish purpose. వారి యొక్క స్వార్థ ఉపయోగం కొరకు లక్షల కొలది డబ్బుని కొంతమంది ఖర్చు పెడుతూ ఉంటారండి. But this father, this noble man is too desperate to discuss anything like that with Jesus. కానీ ఈ ప్రధాని అయితే
చాలా యథార్థపరుడు. యేసయ్యతో అటువంటి మాటలు ఏమీ మాట్లాడలేదండి. His mind was only upon the son who's on the sick bed, lying, about to die. తన మనసంతా అయితే తన కుమారుడు మరి మరణం తట్టు ప్రయాణిస్తూ ఉన్నాడనే దాని మీద మాత్రమే తన దృష్టి నుంచాడు. So he was not offended when Jesus said, "You will not believe unless you see signs and wonders." మీరు సూచక క్రియల్ని మహత్కార్యాలను చూడకుంటే మీరు నమ్మరని యేసయ్య చెప్పినప్పుడు ఆయన మనసుకు బాధ కలుగలేదండి. He said to him, "Sir, come down before my child dies." ఆయన చెప్తున్నాడు, ప్రభువా నా కుమారుడు చనిపోకముందే వచ్చి స్వస్థపరచు అంటున్నాడు. He has a certain kind of faith, అతనిలో ఒక విధమైనటువంటి విశ్వాసం ఉన్నది. a belief that Jesus is some type of a miracle worker, యేసయ్య ఆయన ఒక విధమైనటువంటి మహత్కార్యములు చేసేవాడు నమ్ముతున్నాడు. that perhaps he can come down and do something for his little one. ఆయన వచ్చి తన కుమారుని కొరకు ఏదైనా ఒక కార్యం చేస్తాడని నమ్ముతున్నాడు. There is some faith, అందులో కొంత విశ్వాసం ఉన్నది. but it is a low level of faith. కానీ అది తన విశ్వాసములో చాలా క్రింది స్థానాన్ని చూపిస్తున్నదండి. Obviously, he feels that everything is going to be lost if Jesus will not come. యేసయ్య కానీ రాకపోతే మొత్తం కోల్పోతాడు అనే ఆలోచన కూడా తనలో ఉంది. He has to come and touch the boy before anything can happen. ఏ ఒక మరి తీవ్రమైన కార్యము జరగడానికి మునుపు యేసయ్యే రావాలి, వచ్చి తన కుమారుని ముట్టాలి అనుకుంటున్నాడు. Jesus said to him, "Go, your son lives." యేసయ్య చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడని. In these words, our Lord Jesus is both answering and denying the Father's request. ఈ మాటల్లో యేసయ్య ఆ తండ్రి యొక్క విన్నపాన్ని ఆయన మరి గద్దిస్తున్నాడు, ఒకే సమయాన జవాబు కూడా చెబుతున్నాడు. The man was begging him to come down to Capernaum, but Jesus refused to go. ఈ వ్యక్తి వచ్చి కపెర్నహూముకి యేసయ్య రావాలి అని అంటున్నాడు, కానీ యేసయ్య అయితే వెళ్ళటానికి ఆయన అనుమతి ఉంచట్లేదు. Jesus Christ refuses to go down, saying to him instead, "Go." యేసయ్య మరలా తిరిగి వెళ్ళటానికి ఆయన ఆశించకుండా ఆయన ఆ తండ్రిని చూసి నువ్వు వెళ్ళు అని చెబుతున్నాడు. At the same time, he granted him his desire in the words, "Your son is living." అదే సమయమున తను కోరుకున్న ఆ కోరికకు ఆయన అక్కడ ఫలితం చెబుతున్నాడు, నీ కుమారుడు బ్రతికున్నాడని. The thing to note about this, however, is that Jesus gave this father an opportunity to believe at a higher level of faith. ఇక్కడ మరొక విషయం మనం ఏం గమనించాలంటే, ఈ యొక్క తండ్రి యేసయ్యను ఇంకా ఎక్కువ విధంలో విశ్వసించినట్లు యేసయ్య చేస్తున్నాడు. No longer to believe on what Jesus could do, యేసయ్య ఏది మాత్రం చేస్తాడో అని విశ్వసించడం కాదు, but to believe on who Jesus was. యేసయ్య ఎవరు అనేది విశ్వసించినట్లు చేస్తున్నాడండి. Jesus, in effect, had said to him, "Are you one of these seeing is believing?" యేసయ్య మరి అడుగుతున్నాడు, ఈ చూసి నమ్మేవారిలో నీవు కూడా ఒకడుగా ఉన్నావా? Are you one of those people నీవు కూడా వారిలో ఒకడుగా ఉన్నావా? who believe only when they see? చూసి కొంతమంది నమ్ముతుంటారు కదా, వారికి లాగనా? There are many people like that today. చాలా మంది ఈ రోజుల్లో అలా ఉంటున్నారండి. The father, the nobleman, in a sense, had replied, "Sir, I am just a desperate father. I don't want to argue with you or talk about what class I belong to." ఆ ప్రధాని అంటున్నాడు, అయ్యా నా కుమారుడు ఇలాగా జబ్బుబడి ఉన్నాడు, మరి నేను దాని గురించి వాదించడానికి ఏ ఒక గొప్ప స్థానాన్ని కలిగిన వాడిని కాదు నేను అని My చెప్తున్నాడు. little boy is dying and I need your help. నా కుమారుడు మరణం తట్టు వెళుతున్నాడు, నాకు సహాయం కావాలి అంటున్నాడు. Then Jesus had said to him, in effect, "Then believe and you will see." యేసయ్య దానికి జవాబు చెప్తున్నాడు, నీవు విశ్వసించు, అప్పుడు నీవు చూస్తావని. That is a higher level of faith. అది విశ్వాసములో ఉన్నతమైన ఒక స్థానం అండి. That is true faith. అదే నిజమైన విశ్వాసం. And the ground of it is not what Jesus can do or what he has done, but who he is. యేసయ్య ఏమి చేయగలుగుతాడు
ఆయన ఏమి చేశాడు అనేది కాదు, యేసయ్య ఎవరు అనేది విశ్వసించాలి. Is he the kind of man who keeps his word? తన మాటలను మరి భద్రపరిచేటువంటి ఆయన వ్యక్తినా? This is what this father has to face. దీనినే ఈ యొక్క తండ్రి ఇక్కడ ఎదుర్కొంటూ ఉన్నాడండి. The man believed the word. ఆ వ్యక్తి ఇంకా ఆ మాటను విడిచిపెట్టేశాడు. He believed the word that Jesus spoke to him. యేసయ్య తనతో మాట్లాడిన మాటను ఆయన నమ్ముతున్నాడు. And he went his way. ఇప్పుడు తన మార్గంలో ప్రయాణిస్తున్నాడు. Though he was uncertain, అతనిలో మరి ఆ నిర్ధారణ లేకపోయినప్పటికీ nevertheless he went. ఆయన వెళుతున్నాడు. He obeyed the word of Jesus. యేసయ్య మాటకు విధేయుడవుతున్నాడు. Though his mind was still troubled with doubt, తన యొక్క మనసులో సందేహము ఉన్నప్పటికీ కూడా he went. ఆయన వెళ్ళాడు. Friends, remember this. ప్రియులారా, దీన్ని మీరు గుర్తు చేసుకోవాలి. Faith is not what you feel, it is what you do. విశ్వాసము అనేది మీరు ఏమి అనుకుంటున్నారో అది కాదండి, మీరు ఏమి చేస్తున్నారో అదే. This is very important to remember. ఇది చాలా ముఖ్యమైనది, మనం జ్ఞాపకం Have ఉంచుకోవాల్సింది. you ever come to Jesus with a request, perhaps out of desperation, like this man? ఈ యొక్క వ్యక్తిలాగా అటువంటి ఒక అవసరతలో ఏనైనా మీరు ప్రభు దగ్గరికి వచ్చారా? Have you had a need that was burning in your heart for which you had no answer? మీకు జవాబు దొరకనటువంటి ఒక కార్యము ఏనైనా మీ హృదయంలో మండుతూ ఉన్నదా? And you had in your mind's eye a way for him to act, to work it out? దేవుని దగ్గరికి వస్తే అది జరుగుతుంది అనే ఆ యొక్క మనోనేత్రాలు మీకు ఉంటూ ఉన్నవా? Sometimes we have some thinking, we think this is how the Lord has to do this for me. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ విధంగానే ప్రభువు చేస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం. You remember that Naaman, the leper, he had in his mind, this is what the prophet, he expected the prophet to do certain things to heal him. చూడండి, నయమాను ఏమనుకున్నాడు, ఈ ప్రవక్త ఎలాగ చెబితే ఈ విధంగా అది స్వస్థపరచబడుతుంది అనుకున్నాడు. I thought he would come, that he will touch me and he will offer a prayer. ఆయన వస్తాడు, నన్ను ముట్టుతాడు, నాకు ప్రార్థన చేస్తాడు. Sometimes we have in our own mind's eye a way for God to act, to work it out. కొన్నిసార్లు దేవుడు క్రియ చేయడానికి మన మనస్సుల్లో మనము కొన్ని తలంపుల్ని పెట్టుకుని ఉంటామండి. We all do this, I am afraid. వీటన్నిటిని కూడా మనము చేస్తూ ఉంటుంటాం. Out of the anguish of our hearts, we can think of no other way for Jesus to respond than the way we have in mind. యేసయ్య క్రియ చేయకుండా మన మనస్సులో మనమున్న వాటిని చెప్తూ ఉంటామండి. We think this is how he should do. ఈ విధంగానే ఆయన చేయాలంటుంటాం. We must remember Jesus has 1,001 other ways that we know of nothing. మనకు తెలియనటువంటి వెయ్యిన్ని ఒక కార్యము యేసయ్యకు ఉన్నవండి. We pray, come down, Lord Jesus. మనం ప్రార్థిస్తాం, యేసయ్య దిగిరమ్ము అని. Come to my house. నా ఇంటికి రండి అంటున్నాం. But he does not come. కానీ ఆయన రాడు. Those situations oftentimes rise, those situations create doubtful questions in our minds. కొన్నిసార్లు మరి మన మనస్సుల్లో సందేహించేటువంటి ప్రశ్నలు బయలుదేరుతూ ఉంటాయండి. This noble man was asking Jesus to come and heal the son. ఈ యొక్క ప్రధాని యేసయ్య వచ్చి తన కుమారుని స్వస్థపరచాలి అని కోరుతూ ఉన్నాడు. But Jesus sent him away, apparently unwilling to do all that man asked. And yet he was answering him in a way that he could not anticipate, he could not have expected. ఇతను తన కుమారుని కొరకు తను కోరుకున్న వాటన్నిటిని కూడా యేసయ్య త్రోసిపుచ్చుతున్నాడు, కానీ అదే సమయాన్న తన యొక్క అవసరత ఏంటో దానిని ఆయన త్రోసిపుచ్చలేదు. In the Gospel according to John, John completes the story in the following verses. యోహాను సువార్తలో యోహాను మరి ఈ విధంగా ఆ యొక్క విషయాన్ని ముగిస్తున్నాడండి. I read to you John chapter 4 verse 51. యోహాను సువార్త 4వ అధ్యాయము 51వ వచనము. And as he was now going down, his servants met him and told him, saying, your son lives. అతడింకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. Even though Jesus did not respond in the way this man expected,
ఇతను ఎదురు చూసిన విధంలో యేసయ్య జవాబు చెప్పనప్పటికీ కూడా Jesus did not go with him to his house. యేసయ్య తనతో పాటు తన ఇంటికి వెళ్ళలేదు. Still, he was going down. ఇంకా ఆయన మరి అక్కడ క్రియ చేస్తున్నాడు. While he was going, ఆయన వెళుతూ ఉండగా his servants met him and told him, saying, "Your son lives." అతని దాసులు ఎదురుగా వచ్చి మీ కుమారుడు బ్రతికున్నాడు అని చెప్తున్నాడు. Then he inquired of them the hour when the fever left him. ఇప్పుడు ఆ ప్రధాని తన దాసులను అడుగుతున్నాడు, ఆ జ్వరము ఎన్ని గంటలకు వానిని వదిలింది? And they said to him, yesterday at the 7th hour the fever left him. వారు చెప్తున్నారు, నిన్న 1 గంటకు జ్వరం వానిని విడిచెను అని. So the father knew that it was at the same hour in which Jesus said to him, "Your son lives." ఇప్పుడు తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నిన్న ఇదే సమయమునే యేసయ్య ఇతన్ని చూసి చెప్పాడు, మీ కుమారుడు బ్రతికున్నాడు అని. And the word of God says, and he himself believed and his whole household. దేవుని వాక్యం చెబుతుంది, అతడు అతని ఇంటివారు అందరూ కూడా విశ్వసించారని. The servants, when they met him with the glorious news, "Your son is living." మీ కుమారుడు బ్రతికున్నాడు అని చెప్పింది చాలా మహత్యమైన ఒక కార్యం The అండి. very same words Jesus had used to the father. అదే ఒక అద్భుతమైన విషయాన్నే యేసయ్య ఆ తండ్రితో మాట్లాడుతున్నాడు. Jesus told him, "Go, your son liveth." యేసయ్య చెప్తున్నాడు, నీ వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడని. So immediately he checked the hour when it happened. అది ఎప్పుడు జరిగిందో ఆ సమయాన్ని పరీక్షించి చూస్తున్నాడు. So when he understood that at the precise moment when Jesus had said to him, "Go, your son lives," the fever suddenly left the boy. యేసయ్య నీవు కుమారుడు బ్రతికున్నాడు, నీవు వెళ్ళని చెప్పిన వెంటనే తన కుమారుడు స్వస్థపరచబడటము ఈ యజమానుడు తను గమనిస్తున్నాడు. Now this noble man had a new realization, not of what Jesus could do, but of who he was. ఇప్పుడు ఈ ప్రధాని క్రొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. యేసయ్య ఎవరు అనేది కాదు, యేసయ్య ఏ విధంగా స్వస్థపరచగలుగుతాడు అనేది కూడా తెలుసుకుంటున్నాడు. That he had authority over all illness. సమస్త అనారోగ్యతల మీద ఆయనకు అధికారం ఉన్నది అనేది తెలుసుకుంటున్నాడు. He can command the nature. ఆయన ప్రకృతికి ఆజ్ఞాపించగలడు. He is now understanding that he has power over all nature. సమస్త ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉన్నది అనేది తెలుసుకుంటున్నాడు. That Jesus was not limited by distance or time. ఒక దూరమునకో ఒక సమయమునకో యేసయ్య పరిమితి కలిగిన వాడు కాదు అనేది That తెలుసుకుంటున్నాడు. he had power in areas beyond the knowledge and reach of men. నరుల యొక్క జ్ఞానము, వారి యొక్క తెలివికి మరి అత్యున్నతమైన విధములో యేసయ్య ఉన్నాడని తెలుసుకుంటున్నాడు. When the man understood that, ఆ నరుడు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు he believed, దాన్ని విశ్వసించాడు. and all his household with him. తన ఇంటివారు అందరూ కూడా తనతో పాటు నమ్ముతున్నారు. Friends, Jesus performs miracles in our lives even today. ప్రియులారా, ఈ రోజు కూడా యేసయ్య మన జీవితంలో అద్భుత కార్యాలను చేస్తూనే ఉన్నాడు. He performs miracles just like how he performed in those days. ఆ దినముల్లో ఆయన ఎలాగ చేశాడో ఈ దినముల్లో కూడా ఆయన అలాగే చేస్తూ ఉన్నాడు. When I was young, when my parents sent me to the school, నేను యవనస్తుగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు నన్ను స్కూలుకు పంపిస్తూ ఉండేవారు. I was not a good student. నేనప్పుడు బాగా చదువుకునేవాడిని కాదండి. I failed in the classes. నేను తరగతుల్లో తప్పిపోయేవాడిని. At one time I failed twice in the same class in 9th standard. నేను 9వ తరగతిలో 2 సార్లు తప్పిపోయాను. And then I said I will not go study anymore. పిమ్మట నేను చెప్పాను, నేను ఇక చదవను అని చెప్పాను. I went home from the boarding school. I told my parents I will not study. నేను ఆ యొక్క బోర్డింగ్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయి నేను ఇక మీద చదవను అని చెప్పాను. Then I spent some 12 years simply roaming around. పిమ్మట 12 సంవత్సరాల దాకా నేను వట్టిగా అటు ఇటు తిరుగుతూనే ఉండేవాడిని. During which time I got married. My parents said, "What will we do after our retirement? We will not have money for marriage." And I got married. మా తల్లిదండ్రులు ఏమన్నారంటే, మేము రిటైర్డ్ అయిన తర్వాత నీకు పెళ్లి చేయడానికి కుదరదు, కాబట్టి నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని చెప్పి నాకు వివాహం కూడా చేసి పెట్టారండి. Then a child was born.
పిమ్మట బిడ్డ పుట్టింది. I had no education, నాకైతే చదువు లేదు, no job, ఉద్యోగము లేదు. and I began to realize my condition. నేనప్పుడు నా స్థితి ఏంటో గమనించడం మొదలుపెట్టాను. It was a very terrible experience to go through. అప్పుడు నాకు చాలా ఒక భయంకరమైన అనుభవాన్ని అనుభవించవలసి వచ్చింది. Wherever I went, they asked me, "Have you passed SSLC?" నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వారు నన్ను అడిగేవారు, నీవు ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యావా అని అడిగేవారు. No, I have not passed SSLC. లేదు, నేను ఎస్ఎస్ఎల్సి పాస్ కాలేదని చెప్పేవారు. Nobody was willing to give me any job, నాకు అప్పుడు ఎవరు ఏ ఉద్యోగం ఇచ్చేవారు కాదు. and I couldn't continue my studies after that. దాని తర్వాత నేను మరి నా యొక్క చదువులు కూడా కొనసాగించలేకపోయాను. One good doctor, a lady doctor, she was willing to help me continue to complete my studies. నా యొక్క చదువుల్ని నేను చదివి ముగించడానికి ఒక లేడీ డాక్టర్ గారు నాకు సహాయం చేయాలని కోరుకున్నారండి. I was so happy that I could go and study now. ఇప్పుడు చదువుకోవడానికి నాకు మంచి ఆసక్తి కలిగింది. But that headmaster in the school said, "No, you cannot come, you are too old, you will feel out of place in the class." కానీ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఏం చెప్పారంటే, నీకు వయసు ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ చదవడానికి వీలు లేదని చెప్పారు. I had no hope. అప్పుడు నాకు పూర్తిగా నా నమ్మకం కోల్పోయాను. I cried, I prayed to God. నేను ఏడ్చి దేవుని దగ్గర ప్రార్థన చేశాను. God performed a miracle. ప్రభువు ఒక మహత్య కార్యం చేశాడు. After leaving the high school, spending 12 years after dropping class, ఆ యొక్క స్కూల్ నుంచి నేను బయటకు వచ్చి 12 సంవత్సరములు అయిన తర్వాత, after getting married, వివాహం అయిన తర్వాత, having a child, ఒక బిడ్డ పుట్టిన తర్వాత, after all this, the Lord helped me to write that SSLC exam. ఇవన్నీ అయిన తర్వాత నేను అప్పుడు ఎస్ఎస్ఎల్సి రాయటానికి దేవుడు సహాయం చేశాడు. As a private candidate. ఒక ప్రైవేట్ క్యాండిడేట్గా. And then the Lord opened a way for me to go to a Bible seminar. ఆ పిమ్మట బైబిల్ సెమినార్కు వెళ్ళటానికి కూడా ప్రభువు సహాయం A చేశాడు. 2-year course. అది 2 సంవత్సరముల కోర్సు. And then after some 10 years, the Lord opened a way for me to go to college. పిమ్మట ఒక 10 సంవత్సరముల తర్వాత మరి దేవుడు కాలేజీకి వెళ్ళడానికి కూడా సహాయం చేశాడు. For a 4-year course. అది 4 సంవత్సరముల కోర్సు. Miracles have happened. అద్భుతములు జరిగినాయి. Lord performs miracles even today. దేవుడు ఈ రోజు కూడా అద్భుతములను చేస్తూనే ఉన్నాడండి. Jesus, this noble man understood ఈ యొక్క ప్రధాని అర్థం చేసుకున్నాడు that Jesus was not limited by distance or time. యేసయ్య దూరమునకో సమయమునకో పరిమితి కలిగిన వాడు కాదని అర్థం Not చేసుకున్నాడు. necessary that Jesus should come to his house and touch the boy. యేసయ్య తన ఇంటికి వచ్చి తన కుమారుణ్ణి ముట్టాలి అని అనుకోలేదు. He had power in areas beyond the knowledge and reach of people. జనుల యొక్క జ్ఞానమునకు మించిన విధములో దేవునికి శక్తి ఉన్నది అనేది నమ్మాడు. When the man understood that, ఆ వ్యక్తి దాన్ని అర్థం చేసుకున్నప్పుడు he believed and all his household with him. ఆయన నమ్మాడు, అతనితో పాటు తన ఇంటివారు అందరూ కూడా నమ్మారండి. This is the same word for belief that was used of him before. ఇదే విషయాన్ని తనతో మాట చెప్పిన వారందరూ కూడా నమ్మారు. He believed at the beginning also. ప్రారంభంలో ఈయన కూడా దాన్ని నమ్మాడు. But now that word belief, now it is used at a much higher level. ఇప్పుడైతే ఆ మాటను తాను నమ్మటానికి ఇంకా ఉన్నతమైన ఒక మహత్యమును కూడా అనుభవించాడు. A trust that God was at work and would work out this matter in ways that he could not anticipate. ఈయన కాదు అని చెప్పలేనంత విధములో ఇప్పుడు ఆ మాటను దేవుని ద్వారా నమ్ముతున్నాడండి. And in the John's gospel we see the John has one further word given in the closing verse of that chapter. యోహాను సువార్తలో మరి ఆ యొక్క అధ్యాయములో ముగింపు మాటగా ఇక్కడ యోహాను ఒక విషయాన్ని చెప్తున్నాడు. This was now the second sign, the apostle says, this was now the second sign that Jesus did when he had come from Judea to Galilee. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ అని చెప్తున్నాడండి. The first one was at Cana. మొదటిది కనానులో జరిగింది. Changing water into wine. నీళ్లను ద్రాక్ష రసముగా మార్చినది. And in John chapter 4 verse 54 he says, this was now the second sign that Jesus did. యోహాను సువార్త 4:54లో చెప్పబడుతుంది,
యేసయ్య చేసిన రెండవ సూచక క్రియ ఇది అని. The first sign was the changing of water into wine మొదటిది నీళ్లను ద్రాక్షరసముగా మార్చినది. that had a hidden meaning. అందులో ఒక మరుగైన రహస్యం ఉందండి. It brought out something about Jesus that we would not otherwise have known. మరి ఇది కానీ జరగకపోతే మనకు వేరే విధంలో యేసయ్యను మనం అర్థం చేసుకుని ఉండం. That is the purpose of the signs and the miracles. సూచక క్రియలు మహత్కార్యములు జరుగుటకు అదేనండి అక్కడ ఆనవాలు. This second sign then tells us that Jesus had authority over illness in realms beyond the capacity of men. ఈ రెండవ సూచక క్రియలో యేసయ్యకు సమస్త విధమైన అనారోగ్యతలు బలహీనతల మీద అధికారం ఉన్నది అనేది But కనపరచబడింది. I think there is more to it than that. The heart of this story is given to us in a verse in the 12th chapter of the book of Hebrews. హెబ్రీయులు 12వ అధ్యాయంలో దీనికంటే మహత్యమైన విధంలో ఒక విషయం చెప్పబడుతున్నదండి. In Hebrews chapter 12, following the tremendous record of the heroes of faith recorded in chapter 11, విశ్వాసములో మరి కథానాయకులుగా ఉన్నటువంటి విషయాన్ని 11వ అధ్యాయములో హెబ్రీయుల్లో మనం చదువుతున్నాము. read it to you in Hebrews chapter 12 verses 1, beginning with 1. ఇప్పుడు హెబ్రీయులు 12వ అధ్యాయము 1వ వచనాన్ని మీకు చదువుతున్నాను. Wherefore, seeing we are surrounded by such a cloud of witnesses, that is a reference to all the names of in chapter 11, let us run with patience the race that is set before us. 11వ అధ్యాయంలో చెప్పబడిన వాటన్నిటిని బట్టి 12వ అధ్యాయం 1వ వచనం చెప్పబడుతుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు అని చెప్పబడుతుంది. When he says the race, that's the race of life. అంటే మరి మన జీవమునకు సాధనముగా The time left to us here on earth, ఈ భూమి మీద ఉన్నటువంటి సమయమంతా looking unto Jesus, యేసయ్య తట్టు చూస్తూ the focus of faith is always here. మన యొక్క విశ్వాసము మరి కనుపరచబడటము ఇక్కడ ఉంటుంది. He is waiting at the end of the race. ఆయన ఆ యొక్క ప్రయాణములో ముగింపులో ఉంటున్నాడు. But he is also with us right now. కానీ ఆయన ఇప్పుడు కూడా మనతో ఉంటూనే ఉన్నాడు. Then it says this of him, the author and finisher of faith. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆయనే ఈ విశ్వాసమును ప్రారంభించు ఆయన, ముగించు ఆయన కూడా ఆయనే. Jesus is the originator and the completer of faith. యేసయ్యనే విశ్వాసమునకు ప్రారంభించు ఆయన మరియు దాన్ని ముగించు ఆయన. That is what Jesus has come to do. దానినే యేసయ్య చేయడానికి వచ్చాడండి. To bestow faith, మనలో విశ్వాసమును స్థాపించుట కొరకు, to make it grow. దాన్ని ఎదుగునిచ్చుట కొరకు. One version, one translation says, the pioneer and perfecter of faith. మరొక తర్జుమాలో ఏం చెప్పబడుతుందంటే మనలో ఉన్నటువంటి విశ్వాసమును కొనసాగించు ఆయన అని చెప్పబడుతుంది. This story tells us that we are in the hands of one who does not always answer our prayers the way we expect. మనము ఎదురు చూసిన విధంలో మన యొక్క ప్రార్థనలు ఆయన నెరవేర్చడు అనేది కూడా ఇక్కడ చెప్పబడుతున్నదండి. But in doing so, he lifts us up, lifts us to a higher awareness of who he is, of his authority and power in the world and in life. అలాగ చేయటము ద్వారా ఈ లోకములో కానీ మన జీవితములో కానీ మనలను ఆయన ఇంకా ఉన్నతమైన స్థానమునకు తీసుకొస్తున్నాడని అర్థమండి. Our faith as a result becomes stronger. మన యొక్క విశ్వాసము కొన్నిసార్లు గట్టిగానే ఉంటుంది. We are enabled to exercise it as a far higher level. మనము మనకు వీలైనంత ఉన్నతమైన స్థానములో దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంటాం. We exercise it at a very high level, higher and higher level. చాలా ఉన్నతమైన స్థానంలో దాన్ని మనం నెరవేర్చడానికి చూస్తుంటాం. But it is Jesus who is the author and perfecter of our faith. కానీ మన విశ్వాసమునకు ప్రారంభకర్త దాన్ని నెరవేర్చువాడు యేసయ్య అయి ఉన్నాడు. I believe that's what this story is telling us.
ఈ యొక్క కథ ఆ విషయమనే చెబుతుంది అనేది నేను నమ్ముతున్నానండి. That is the meaning of the sign that Jesus performed that day. యేసయ్య ఆ దినమున నెరవేర్చినటువంటి ఆ మహత్యం యొక్క అర్థము అదే అని నేను నమ్ముతున్నాను. There was a coach of a team of football players. He once said something like this. ఫుట్బాల్ ఆడే ఆ యొక్క టీంలో ఒక అతను ఇలాగ చెప్పాడండి. He said, the job of a coach is to make men do what they don't want to do in order to achieve what they really want. ఈ ఆటలో ఆడేవారందరూ కూడా వారు నిజంగా దేన్ని సంపాదించుకోవాలో వాటి కొరకు వారు వేటిని అనుకుంటున్నారో వాటిని చేయకుండా ఉండటమే ఈ నేర్పించే నేర్పరి యొక్క పని అని చెప్పాడండి. That's what Jesus does. అదే యేసయ్య కూడా చేస్తున్నాడు. He puts us through circumstances we do not want to go through. మనము వెళ్ళకూడదు అనేటువంటి ఆ యొక్క మార్గంలో కొన్నిసార్లు ఆయన నడిపిస్తుంటాడు. He makes us face things we do not like to face. మనము ఎదుర్కోకూడదు అనుకునే వాటి ద్వారా వాటిని ఎదుర్కొనివ్వడానికి ఆయన అలవాటు చేస్తుంటాడు. In order to achieve what we have wanted with all our hearts all along. మన మనస్సు ద్వారా మనం వేటిని సంపాదించుకోవాలో వాటిని కూడా ఆయన కొన్నిసార్లు మన దయచేస్తుంటాడు. To do so requires the strengthening of faith. మన యొక్క విశ్వాసమును బలపరచుట కొరకే ఇలా చేస్తుంటాడు. Faith's encouragement. విశ్వాసమును బలపరచుట. That is what this incident is all about. ఆ విధంగానే ఈ యొక్క సంభవం అంతా జరుగుతున్నది. He makes us face things we do not like to face. మనము ఎదుర్కొనకూడదు అనుకునే విషయాల్ని ఆయన ఎదుర్కొనిస్తూ ఉంటాడు. In order to achieve what we have wanted with all our heart all along. మన మనస్సు పూర్తిగా మనం వేటిని జయించాలనుకుంటామో వాటి తట్టు ఆయన మనల్ని Friends, ప్రయాణింపజేస్తుంటాడు. are you going through some similar experience? ప్రియులారా, మీరు కూడా ఇటువంటి అనుభవాలు గుండా వెళుతున్నారా? You are asking Jesus to do something, యేసయ్య మీ జీవితంలో ఏమైనా చేయాలని మీరు అడుగుతున్నారా? and in your mind's eye you see a way how he has to do this. ఆయన ఈ విధంగా చేస్తే బాగుంటుందేమని మీ మనసులో మీరు అనుకుంటున్నారా? But Jesus has another way to fulfill your desire. కానీ మీ యొక్క ఆసక్తిని నెరవేర్చడానికి యేసయ్యకు మరొక మార్గం ఉన్నదండి. All we need is, మనకు కావాల్సిందంట, I think we need to ask him to sanctify our desires. మన యొక్క వాంఛలను పవిత్రపరచమని దేవుని దగ్గర మనం కోరుకోవాలి. That what we ask of him be according to his will. మనము వేటినైతే ఆయన దగ్గర కోరుకుంటున్నామో వాటిని ఆయన చిత్త ప్రకారముగా కోరుకోవాలని మనం అడగాలి. We are to be worried only about that. మనం దాని గురించి మాత్రమే ఆలోచించాలండి. He has 1,001 other ways of which we do not know anything. మనకు తెలియనటువంటి వెయ్యన్ని ఒక మార్గము ఆయనకు తెలుసండి. May it be your privilege and mine అది మీకు నాకు మంచి అనుకూలతగా ఉండాలి. to ask him in faith, విశ్వాసములో మనం అడుగుట, to trust his word, ఆయన మాట యందు విశ్వాసం ఉంచుట, and to obey his word. ఆయన మాటకు విధేయులమవుట. Thank you, dear friends. Please remember, every Monday evenings 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. Remember this program in your prayers. మీ ప్రార్థనలో ఈ కార్యక్రమం జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. If the Lord helps you to think of some friends who would be benefited watching this program, kindly tell them about this program. ఈ కార్యక్రమం వీక్షించడం ద్వారా మీ స్నేహితులు ఎవరైనా మేలు పొందగలుగుతారంటే వారికి కూడా ఈ కార్యక్రమం పరిచయం చేయండి. Thank you. God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. You are in our prayers. మీరు మా ప్రార్థనలో ఉంటూ ఉంటారు. God bless you. దేవునికి స్తోత్రములు.